ఇందాక చెప్పాను సమ్మర్ అంటే మంచిగా మ్యాంగోస్ రా మ్యాంగోస్ అన్ని వస్తాయి, మీరేమో కరెక్ట్ గా మామిడికాయలతో ఏదో మంచి రెసిపీ చేయబోతున్నారు ఇప్పుడు. అవునండి. సో మామిడికాయ కొబ్బరి పచ్చడి. సో దేంట్లో బాగుంటుంది పచ్చడి? అన్నములకు, రోటీస్ కి, చపాతికి బాగుంటుంది, వీటన్నిటికి రాగి జావా. ఓకే, సో మనం తయారు చేద్దాం. అండ్ అన్నిటికన్నా ముందు అసలు ఏమేమి పదార్థాలు కావాలి మనకు? పసుపు, జీలకర్ర, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, సాల్ట్, పచ్చి కొబ్బరి, పచ్చి మామిడికాయ, ధనియాలు, కొత్తిమీర. ఓకే అండి, సో మరి మనం స్టార్ట్ చేద్దామండి. ఎస్, తప్పకుండా. సో వసంత గారు చెప్పండి. సమ్మర్ వచ్చిందంటే మంచిగా ఇట్లా మామిడికాయ ముక్కలతో కొబ్బరి మామిడికాయ పచ్చడి, ఇంకా ఏమేమి పచ్చళ్ళు పెడుతూ ఉంటారు? పెడతానండి అన్ని. ఆవకాయ పచ్చడి, పచ్చి మామిడికాయ తోటి రకరకాల వంటలు, పులిహోర. అవును, ఏమేం చేసుకోవచ్చండి మామిడికాయ ముక్కలతోటి మనము ఈ సమ్మర్ లో రెసిపీస్? పులిహోర చేసుకోవచ్చు, మామిడికాయ పులిహోర, మామిడికాయ పులుసు చేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ వేసుకో. ఓకే, తక్కువే వాడతారు కదా మీరు? నేను చాలా తక్కువ అండి ఆయిల్. అదే మీరు వేసే క్వాంటిటీ చూస్తేనే అర్థమైపోతుంది. కొంచెం జీలకర్ర అండి. సో సమ్మర్ వచ్చిందంటే మీ ఇంట్లో మీరు చేసుకున్న రెసిపీస్ ఏమేమి ఉంటాయి? మ్యాంగోస్ తో గానీ, ఇది పచ్చి మామిడికాయ తోటి గానీ? మ్యాంగో తోటి పచ్చి పులుసు పచ్చడి చేస్తాను, మళ్ళీ మామిడికాయ తోటి పులిహోర చేస్తాను, మామిడికాయ తోటి మటన్ కానీ, చికెన్ కానీ, మునగాకు, ఆకుకూరలన్నీ, ఆకుకూరలతోటి ప్రతి ఆకుకూర కారపొడి చేస్తాను. ఓకే, సో మంచి ఇడ్లీలోకి, దోశలోకి చేస్తాను. ఎన్ని ఏం చేయమంటే అది. మీ యూట్యూబ్ మీరు ఎక్కువ చూస్తాను నేను. అవునా? అభిరుచులలో అన్ని చూస్తాను, అన్ని ట్రై చేస్తాను, ఏది వదిలిపెట్టకుండా చేస్తాను. అవునా? అన్ని చేస్తాను. సో మా ప్రోగ్రామ్ చూస్తూ ఉంటాను. మీ ప్రోగ్రామ్ ప్రత్యేకంగా నేను చూస్తాను. నేను అందుకే మా పాప ఇక్కడ చేసింది. ఓకే, సో నెక్స్ట్ ధనియాలండి. సో వసంత గారు, మరి మా ప్రోగ్రామ్ చూసి మీకు బాగా నచ్చిన రెసిపీస్ ఏంటి? మీరు ఏమేమి ట్రై చేశారు ఇంట్లో? అన్ని ట్రై చేసిన, చికెన్, మటన్, ఆకుకూరలు అన్ని ట్రై చేస్తాను నేను. ఏది వదలను, రోజు ఏది వస్తే అది చేస్తాను. అవునా? కదా, మీకు శ్రమ ఉండదు అసలు, మీరు ఏం చేయాలని ఆలోచించే శ్రమ ఉండదు, మేమే చెప్పేస్తాం ఇది. నేను నేర్చుకుంటే ఎమ్మటే చేసేస్తాను. అవునా? మా పిల్లలకు రకరకాలు ఉండి పెడతాను అన్ని. సో మీ బాబుకి పాపకి ఇద్దరు ఎవరికైనా వంటలు వచ్చాయి? ఇద్దరికి రావు? మా బాబుకి వస్తాయి. పాపకి రావు కానీ వస్తాయి. ఇద్దరికి వస్తాయి కానీ బాబుకి ఎక్కువ వస్తాయి. అబ్బో, బాగా చేస్తాడు. ఇంటర్ చదువుతున్నాడు అన్నారు? ఇంటర్ చదువుతున్నా కానీ వంటలు మంచి మంచి సమోసా అవి ఇవి చేస్తాడు కానీ ఆయిల్ ఫుడ్ అని నేను ఎక్కువ చేయనియను. అవి న్యాచురల్ గా చేయమంటే నన్ను చేయమంటారు. అబ్బో, గ్రేట్ అండి. నేను ఇంటర్ లో ఉన్నప్పుడు నిజంగా నాకు ఏ వంటలు కూడా రావు. మీ బాబు ఇంటర్ ఇప్పుడు చదువుకునేటప్పుడే అది కూడా ఈ కాలంలో చేస్తాడండి. నేను టీవీలో ఏవి వంటలు కొత్త వంటలు వచ్చినాయంటే ఈవినింగ్ చేయాల్సిందే అనమాట. చేస్తా. సో మీరు స్వీట్స్ అంటే బాగా ఇష్టపడతారు లేకపోతే? స్వీట్స్, మటన్, చికెన్ చాలా తక్కువ. అవునా? వెజిటేరియన్? అన్ని వాటర్లకు ఇట్లా ఆవిరిలో ఉడకబెట్టి పచ్చిగా ఇచ్చేస్తుంటాను. అవునా? జ్యూసులు కానీ. మీరు తాగుతారా? మీరు ఎట్లా తాగుతాం, తింటాం. అందరూ పిల్లలు కూడా ఏమన్నారు? పిల్లలు మమ్మీ ఇది టేస్ట్ లేదు మమ్మీ అన్నారు. ఎక్కువ జ్యూసులు ఎక్కువ న్యాచురల్ గా వేసుకొని చేస్తా. తర్వాత కొబ్బరి ముక్కలు వేసిన. సో మీ పిల్లల పేర్లు ఏంటి? మీ అబ్బాయి పేరు? కీర్తి, బద్రీనాథ్. సో దేవుడి మీద భక్తితోనా లేకపోతే? లేదండి, మా పిల్లలకు అట్లానే ఏం లేదు, అలా జాతకంలో వచ్చింది, అడిగి చూసి పెట్టేశాను. మా పాప కూడా రావాలని ఆమెకు ఎంతో ఇష్టం. అవునా? రమ్మని చెప్పండి మరి. ఇంకొకసారి ఛాన్స్ ఇవ్వండి, తీసుకొస్తా. తప్పకుండా. మంచి వంటతో మళ్ళీ వస్తాను. అవునా? కొంచెం సాల్ట్ వేసుకుంటే కొంచెం మంచిగా, కొంచెం ఎల్లిపాయలు. ఓకే. సో నెక్స్ట్ ఏం చేయాలండి? నెక్స్ట్ కరివేపాకు అండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేయండి. ఓకే. ఇది ఆరిపోవాలి కొంచెం. ఓకే. నెక్స్ట్ ఇది ఆరేదాకా వెయిట్ చేయాలి, అప్పుడు మిక్సీలో పట్టుకోవాలి. ఓకే. ఓకే. సో ఈ మిశ్రమం అంతా ఒక 2 minutes చల్లారినాక మిక్సీలో పట్టుకోవడం, పోపు పెట్టుకోవడం. సో ఇప్పుడు చల్లారిపోయింది కదండి, 5 minutes నుంచి మనం వెయిట్ చేస్తాం. చల్లారిపోయింది పాటు నెక్స్ట్ ఏం చేద్దాం? మిక్సీ పట్టుకోవాలండి. పసుపు వేద్దాం కొంచెం. ఓకే.
మిక్సీ పట్టుకుందామండి. కొంచెం సాల్ట్ వేద్దామండి. ఇప్పుడు పచ్చి మామిడికాయలు, ఓకే. కొంచెం కొత్తిమీర, పోపు పెట్టు. ఓకే. సో స్టవ్ ఆన్ లోనే ఉంది. ఆన్లైన్ ఉందా? ఓకే. కొంచెం ఆయిల్ వేసి, ఓకే. ఎల్లిపాయలు వేద్దాం. ఓకే. ఇవి కొంచెం మాడాలి. సో మీ ఫేవరెట్ పచ్చడి ఏంటండి? గంగమైల కూర, పెరుగు పచ్చడి. ఓ. సో మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ మీరు ఏమేమి రెసిపీస్ చేస్తూ ఉంటారండి? ఇడ్లీ వేస్తా. సో ఇడ్లీ కూడా అంటే మనం రెగ్యులర్ ఇడ్లీనా లేకపోతే మళ్ళీ దాంట్లో కూడా మిల్లెట్స్ తో లేకపోతే మిల్లెట్స్ వేస్తా. మిల్లెట్స్, రాగులు, జొన్నలు, ఓకే, సజ్జలు, మిల్లెట్స్ తోటి దోశలు చేస్తాను, ఇడ్లీ వేస్తాను. రాగి జావ రోజు డైలీ రాగి జావ వస్తాను. ఎక్కువ రొట్టెలు చేసుకుంటాను. జొన్న రొట్టెలు, మిల్లెట్స్ మిల్లెట్స్ అన్ని, చపాతి, రోటీ అన్ని. సో వేగిపోయినట్టున్నాయి కదా. జీలకర్ర అండి. కొంచెం కరివేపాకు అండి. ఓకే. కొంచెం పసుపు, చిటికెడు పసుపు. ఓకే. ఇంక ఇది కలుపుకోవడమే. స్టవ్ బంద్ చేసుకొని ఓకే, కలుపుకుంటే బాగుంది, మంచి స్మెల్ వస్తుంది. బాగుంటుందండి. పచ్చడి చాలా బాగుంటుంది. మా ఇంట్లో రోజు తింటారు. అవునా? అన్నం అండి పచ్చడా? అయిపోయిందండి. ఇంట్లో పెట్టేస్తాను. ఓకే. ఓకే అండి, కొబ్బరి మామిడికాయ పచ్చడి. ఓకే అండి, సో చూస్తున్నారు కదా, కొబ్బరి మామిడికాయ పచ్చడి రెడీగా ఉంది. టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాను. ఇలా మీరు ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. మరి మామిడికాయ పచ్చి కొబ్బరి పచ్చడి తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, కొత్తిమీర, కొబ్బరి ముక్కలు. మామిడికాయ పచ్చి కొబ్బరి పచ్చడి తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో జీలకర్ర, ధనియాలు, పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి కలిపి కాసేపు ఫ్రై చేసి చల్లార్చి మిక్సీ పట్టించాలి. తర్వాత పోపు పెట్టి మిక్సీ పట్టించిన మిశ్రమం అంతా వేసి కలిపి డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, మామిడికాయ పచ్చి కొబ్బరి పచ్చడి రెడీ.